ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్. ఉచితంగానే 15,000 రూపాయలు అందజేయనున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గవర్నమెంట్ 15,000 రూపాయలు కాపు ఉమెన్ ఈ పథకం కింద అకౌంట్ లో డిపాజిట్ చేయబడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కాపు మహిళల కోసము సరికొత్త పథకం తీసుకొచ్చింది. గృహిణి పేరుతో ఈ పథకం ద్వారా 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ప్రకటించింది. దీనికి సుమారు 400 కోట్లు అవసరమని అంచనా వేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కాపు సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించింది. త్వరలో ఈ పథకంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ పథకం మహిళా సాధికారతను ఒక ముందుకు తీసుకురానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కాపు మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు గృహిణి పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వము భావిస్తుంది. కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. ఈ గృహిణి పథకం ద్వారా కాపు మహిళలకు ఒక్కొక్కరికి వన్ టైం కింద 15,000 రూపాయలు అందించాలని కాపు కార్పొరేషన్ ప్రకటించింది. ఈ మేరకు 400 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. త్వరలో ఈ పథకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సుబ్బారాయుడు ఈ కొత్త పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం 4,600 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఏడాదిలో ఫలితాలను రిలీజ్ చేస్తారు. గతంలో కూడా కాపు మహిళలకు పథకాలు అమలు చేశారు. గత ప్రభుత్వం హయాంలో వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసింది. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ప్రభుత్వం ఏటా 15,000 రూపాయల చొప్పున 75,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. ఈ పథకం ద్వారా కాపు, బలిజ, ఒంటరి, తెగ కులాలకు చెందిన 45-60 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలకు ఏటా 15,000 రూపాయల చొప్పున సాయం అందించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఈ దిశగా నడుస్తుంది. అయితే త్వరలో కాపు మహిళలకు ఆర్థిక సాయం చేయనున్నారు.